ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో వివిధ డిపార్ట్మెంట్స్లో 60 పీజీ మెడికల్ సీట్లు వచ్చాయి. పీజీ మెడికల్ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్గా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వైద్య విద్య ఆశావాహులను కూటమి సర్కార్ మోసం చేస్తోంది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తేస్తామని హామీతో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఎత్తేస్తామని నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేశారు. మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎత్తేస్తామని, అన్ని సీట్లు కన్వీనర్ కోటాలోకి తెస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడుతుంటే పీజీ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్కి ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైద్య విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు, మేధావులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన ప్రకటనలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఏంటి అనేది చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. మరొకసారి మళ్ళీ నిరూపితమైంది. ఏమంటారు? అప్డేట్ చెప్పండి. హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కాకుండా అన్నీ కూడా కన్వీనర్ కోటాలోకి సీట్లు తీసుకొస్తామంటూ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా రీసెంట్గా నిర్ణయం తీసుకున్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. దీని ద్వారా దాదాపు 2500 సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, విద్య చదవాలనుకున్న విద్యార్థులు నష్టపోయే అవకాశం అయితే ఉందనేది అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. దాని ద్వారా ఇక్కడ ఏదైతే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారో ఆ నిర్ణయం నిర్వీర్యమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక పక్క గత హయాంలో 2023-24 సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీని గత ప్రభుత్వం ప్రారంభించింది. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కాలేజీలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లో 60 పీజీ సీట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అయితే ఈ 60 సీట్లని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా నిర్వహించాలంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అనే దాన్ని రద్దు చేస్తాము, పూర్తిగా కన్వీనర్ కోటాలోనే సీట్లని భర్తీ చేస్తామంటూ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. అన్నింటినీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కావడంతో పాటు ప్రైవేటీకరణ బాట పడుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో ఎవరైతే పీజీ చదవాలనుకుంటున్నారో వాళ్ళు దాదాపు పీజీ సీట్కి 1 కోటి నుంచి 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదవాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఇటు వైద్య విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీ ఏవుతున్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తాయి కాబట్టి ఆ పేరు రాకుండా ఉండడం కోసం పూర్తిగా ప్రైవేటీకరణ చేసేదిగా అడుగులు వేస్తుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, మేధావులు, ఇతర ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో. రైట్ సురేంద్ర.